ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుర్రు. ఏడుందయ్యా ఫ్రెండ్లీ పోలీసింగ్? అరే తప్పు చేసినోని కొట్టిరంటే ఓ లెక్కుంది గాని కంప్లైంట్ ఇద్దామని పోయినోళ్ళని కొడితే ఏమన్నా లెక్క పద్ధతి అంటారా చెప్పురి? ఎవలన్నా మనల్ని కొట్టినా తిట్టినా బిఎస్ కు పోయి కంప్లైంట్ కాగితం ఇచ్చొస్తే పోలీసు వాళ్ళు వచ్చి అరుచుకుంటారు, కేసు రాసి న్యాయం అయ్యేటట్టు చేస్తారు అనుకుంటాం. కానీ పోలీసు వాళ్ళే కామన్ పబ్లిక్ ను కొడితే, అది కూడా పోలీస్ స్టేషన్లనే కొడితే ఏమనాలే? వికారాబాద్ జిల్లా కొడంగల్ సర్కిల్ దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తందుకు పోయిన ఈయనను కొట్టిండట ఎస్ఐ. ఆల్షంగా బయటకు వచ్చిన ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లా మస్తు తిరుగుతుంది. ఇప్పుడు నన్ను స్టేషన్ లో కంప్లైంట్ కొట్టి బయటికి తోలుతారా? ఆయన పెట్టిన కేసు పైన ఏంది నన్ను ఎంక్వైరీ చేయమని అడిగితే అది నీకేం అవసరం, నువ్వు పెట్టిన కేసు తీసుకున్నా కదా నన్ను కొట్టి అంటే నా మీద ఎంక్వైరీ చేయండి, ఎఫ్ఐఆర్ తీసుకుంటాడా? ఎట్లా తీసుకుంటాడు? కొడతాడా? నువ్వు కొట్టి బయటికి తోలుతావా? బయటికి వెళ్ళి మాట్లాడు నువ్వు. దాంతోని ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అనుకుంటా అరుచుకుంటుర్రు నెటి జనాలు. అయ్యా గీ తిప్పలుందని చెప్పుకునేటందుకు స్టేషన్ కు పోతే ఆడున్న పోలీసోలే తిప్పలు తెచ్చి పెడితే ఎట్లా? హోంశాఖ సీఎం తానుంటే ఇంకా భయం భక్తితో పనిచేస్తారేమో అనుకుంటే ఇట్లా చేస్తే ఏమనాలో ఏమో పొర్రి.